ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి మొబైల్ యాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేస్తారు. అలాగే ఏంటంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఏంటంటే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో ఉండే కంటెంట్ అంత మంచిదన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇవాళ ఏంటంటే వచ్చేసి ఒక మొబైల్ యాప్ గురించి చెప్తున్నాను. అలాగే ఏంటంటే వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ యాప్ పేరు వచ్చేసి డియోలింగో. ఓకే. సో మనకి పేరు పలకటానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఏంటంటే ఇప్పుడు ఈ యాప్ ద్వారా మనకి ఒక 30+ అదే. సో మనకి 30+ స్పీకింగ్ లాంగ్వేజెస్ని మనం ఏంటంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు అనమాట. అదే. సో యాక్చువల్గా మనకి గూగుల్లో ఇలా టైప్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే. సో ఇది అంటే ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపించేది వెబ్సైటు. సో కొంచెం కిందకి వెళ్తే వాళ్ళ మొబైల్ యాప్ కూడా ఉంది. సో ఒకసారి మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో మనకి యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ లోపల అది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. సో మనం దాని గురించి డిస్క్రిప్షన్ చూడొచ్చు. ఓకే. సో ఈ లోపల మనకి అది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి బ్యాక్కి వెళ్దాం. ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వెబ్సైట్ చూడంగానే నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఇందులో మనం మనీ ఏమి కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ముందు మన డీటెయిల్స్ అడుగుతుంది. సో డీటెయిల్స్ అడిగిన తర్వాత మనకి లెవెల్స్, సో ఇట్లాగే ఏంటంటే మనకి కొన్ని లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ మీద క్లిక్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకి కావాల్సిన లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జాపనీస్ అనే లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ స్టార్ట్ ఏ కోర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ స్టార్ట్ ఏ కోర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి మొబైల్ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి అది ఓపెన్ చేయమని అడుగుతుంది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం మొబైల్ యాప్. సో మనకి మొబైల్ యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందా లేదంటే గెట్ స్టార్టెడ్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి గెట్ స్టార్టెడ్ అని అడుగుతుంది. ఓకే. సో ఇక్కడ కొన్ని స్మాల్ క్వశ్చన్స్ అడిగి దాన్ని బట్టి మన లెవెల్ ఆఫ్ స్పీకింగ్ని ఏంటంటే వాళ్ళు అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి మనకి ఇక్కడ కోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను స్టార్టింగ్ మీకు ఈ వీడియో చేసే ముందు ఏంటంటే అసలు చూడాలి కాబట్టి నేను హిందీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసి చూశాను. సో మీకు కూడా అదే చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే చాలా కంట్రీస్ యొక్క లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. అందులో ఫస్ట్ మనకు తెలిసింది చూద్దాము. సో ఇక్కడ హిందీ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేశా. ఓకే. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే అంటే మీకు ఇందాక చెప్పాను కదా, అంటే మీకు అసలు ఈ మొబైల్ యాప్ గురించి కానీ లేకపోతే ఈ వెబ్సైట్ గురించి కానీ మీకు ఎలా తెలిసింది అంటే మీరు యూట్యూబ్లో తెలుసుకున్నారా లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసారా, టీవీ యాడ్స్ ద్వారా తెలిసారా అని. సో నేనైతే ఏంటంటే మాకు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. మాకు ఒక సర్కిల్ ఉందన్నమాట 10th క్లాసు. సో అలాగే ఇంటర్మీడియట్, ఇప్పుడు సో నెక్స్ట్ అలాగే బీటెక్ సర్కిల్ ఉన్నమాట వాట్సాప్ గ్రూప్స్. సో నాకు ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలిసిందనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ 3 క్వశ్చన్లు అడిగారు మళ్ళీ. సో ఇక్కడ ఐ నో ఏ ఫ్యూ వర్డ్స్ అట్ మోస్ట్, అంటే అసలు మీకు ఈ లాంగ్వేజ్ తెలుసా లేదంటే ఫస్ట్ టైమే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, అదే లేకపోతే మీరు ఆల్రెడీ లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్ అయ్యి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అడిగింది. ఓకే. సో ఇక్కడ ఐ నో ఏ ఫ్యూ వర్డ్స్ కాకుండా ఇప్పుడు ఐ కెన్ ఐఎమ్ ఇంటర్మీడియట్ ఎలా ఉంది కదా. సో ఇక్కడ ఇప్పుడు ఫ్యూ వర్డ్స్ మీద క్లిక్ చేయాలి. ఒక ఫ్యూ వర్డ్స్ అంటే కొన్ని తెలుసు అని. సో నెక్స్ట్ అంటే మీరు ఆ లాంగ్వేజ్ దేనికి నేర్చుకోవాలనుకుంటున్నారు, అంటే మీకు ట్రావెలింగ్లో మీకు ఉపయోగపడుతుందా, అంటే వేరే కంట్రీస్ మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి. సో మీకు అప్పుడు ఉపయోగపడుతుందా లేదా అంటే ఇప్పుడు అంటే మీ ఓన్ ఇంట్రెస్ట్ కోసం, అంటే ఐ మీన్ ఏంటంటే మీ ఓన్ ప్యాషన్ కోసం నేర్చుకుంటున్నారా లేదంటే స్కూల్లో కరికులంలో ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే జాబ్ ఆపర్చునిటీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళ కమ్యూనికేషను ఏంటంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తే తొందరగా ఇంటరాక్ట్ అవుతారు. సో అలా ఓకే ఇప్పుడు ఆ పర్పస్ కోసం అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ట్రావెలింగ్ పర్పస్. ఓకే. సో ఇక్కడ కోర్స్ ఓవర్వ్యూ వచ్చేసి కోర్స్ కంటెంట్లో 900 వర్డ్స్ ఉంటాయి, అలాగే వచ్చేసి మీకు 1600 సెంటెన్స్ ఉంటాయని అంటుందన్నమాట. సో ఇక్కడ కంటిన్యూ కొట్టాను.
సో ఇక్కడ కంటిన్యూ కొడితే సో ఇక్కడ మీకు క్యాజువల్గా డైలీ 5 మినిట్స్ కావాలా, లేకపోతే రెగ్యులర్గా 10 మినిట్స్ కావాలా, సీరియస్ అంటే మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి కాబట్టి 15 మినిట్స్ కావాలా, లేకపోతే ఏంటంటే మీకు 20 మినిట్స్ కావాలని అడిగింది. సో నేను క్యాజువల్ కాబట్టి ఫస్ట్ 5 మినిట్స్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ అడిగిందన్నమాట, లర్నింగ్ హిందీ ఫర్ ఏ ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఫస్ట్ టైం అంటే మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు నేర్చుకోలేదు, మీకు మాట్లాడడం తెలుసా తెలీదా అని అడుగుతుంది. సో నాకు అసలు దాని గురించి ఏం తెలియదు అన్నమాట, హిందీ లాంగ్వేజ్ గురించి. అంటే నాకు మాట్లాడడం రాదు, కానీ ఎవరన్నా మాట్లాడితే నాకు కొన్ని అర్థం అవుతాయి అనమాట. సో కాబట్టి ఫస్ట్ టైం అని కొడుతున్నా. సో ఇక్కడ అసలు వాళ్ళ ఇంటరాక్షన్ అయితే చాలా బాగుందండి నాకు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం మాట్లాడుతున్నప్పుడే ఇక్కడ వాయిస్ ఆడియో వస్తుంది. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన ఆడియోని బట్టి ఏంటంటే మనం ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆ లెటర్ సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి క్వశ్చన్, వాట్ సౌండ్ ఓకేనా డస్ దిస్ మేక్స్ ఆన్ క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ చెక్ మీద కొట్టామనుకోండి, మనం కరెక్ట్ అయితే కనుక సో ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఇక్కడ పైన 1 పాయింట్ వచ్చింది, పక్కన లవ్ సింబల్ పక్కన. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ కంటిన్యూ బటన్ కొట్టామనుకోండి, నెక్స్ట్ బటన్ వస్తుంది, నెక్స్ట్ లెటర్ వస్తుంది. సో ఇక్కడ అని ఇచ్చారు కదా. సో ఇందాక ఇప్పుడు మామూలు సింగిల్ ఏ క్లిక్ చేసే కదా, ఇప్పుడు ఐ మీన్ వేరే క్లిక్ చేద్దాం, చూద్దాం ఏమొస్తుందో. ఓకే, ఇది కూడా కరెక్ట్ అని వచ్చింది. సో కంటిన్యూ కొడదాం. సో ఇప్పుడు చూసారండి, అంటే అక్కడ లెటర్ లేదు, సో ఓన్లీ వాయిస్ వినిపించింది. సో అంటే ఇప్పుడు ఫస్ట్ లెటరా సెకండ్ లెటరా అనేది మనం ఆలోచించుకుని ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట. సో మళ్ళీ సౌండ్ వినాలంటే మళ్ళీ క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను, కరెక్టే అంటుంది ఇది కూడా. నెక్స్ట్ ఈ అన్నది కదా. ఓకే, ఈ అంటే ఇది క్లిక్ చేద్దాం. సో తప్పు అంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఐ పైన ఇప్పుడు ఐ పైన డాష్ ఉన్నది కరెక్ట్ అంటుంది అన్నమాట. గాట్ ఇట్, ఏ అంట. ఓకే, సో ఇలా ఏంటంటే ఒక బేసిక్ నాలెడ్జ్, ఫస్ట్ లెటర్స్తో మొదలుపెట్టి తర్వాత సెంటెన్స్, తర్వాత పారాగ్రాఫ్, తర్వాత లెటర్ రైటింగ్, సో ఇలాగే ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్. సో ఇలా ఏంటంటే మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక దాంట్లో చూద్దాం. ఇంకా ఇది కూడా కరెక్ట్ అంటున్నారు. సో ఇక్కడ మీరు ఈ వీడియో మీరు కంటిన్యూస్గా చూస్తున్నట్టయితే మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఫస్ట్ లెటర్స్తో స్టార్ట్ చేశాడు, తర్వాత ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్తారు లెవెల్స్. మ్యాచ్ ద, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ అంటే ఏంటా అని చూస్తున్నాడు, ఒక నిమిషం. అని ఉంది కదా, దీనికి ఓకే కరెక్టే అంట. నెక్స్ట్ అని ఉంది, ఇది కరెక్టే అన్నాడు. ఈ ఇది కరెక్టే, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఓకే, అన్నీ కరెక్టే మనం పెట్టాం. మ్యాచ్ ద ఫాలో, సెలెక్ట్ ద కరెక్ట్ క్యారెక్టర్ ఫర్ ఏ అన్నాడు. ఏ అంటే ఫస్ట్ ఇలాగా. సో ఇలాగా ఏంటంటే మనకి చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం పెట్టేది కరెక్ట్ అవుతున్నప్పుడు కొంచెం యాంగ్జైటీ ఉంటుంది అన్నమాట, నెక్స్ట్ ఏమొస్తుంది అనేది. సో ఇదొక వన్ టైప్ ఆఫ్ గేమ్ లాగా, ఒక స్మాల్ గేమ్ లాగా అనుకోవచ్చు. సో మనం సరదాగా టైంపాస్కి మనం జర్నీలో ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా బోర్ కొట్టినప్పుడు కావచ్చు, సో ఇలాంటివి మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇన్కరెక్ట్ అన్నాడు. ఓకే, తప్పది. ఓకే, సో ఇందాక ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఇచ్చాడు, కాకపోతే కొంచెం ప్లేసింగ్ మార్చాడు అనమాట. ఎక్సలెంట్ అన్నాడు. ఓకే, సెలెక్ట్ వాట్ యు హర్డ్, ఈ అంటే ఓ తప్పంట. సో ఇలాగా ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఓకే, సో ఇలా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక లాంగ్వేజ్ చూసాం కదా. సో నెక్స్ట్ వేరే లాంగ్వేజ్, మనకి తెలియని లాంగ్వేజ్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఆర్ యూ వాంట్ టు క్విట్ అన్నాడు. ఎస్ కొట్టాము, క్లిక్. ఓకే, క్విట్ కొట్టాము. సో ఇక బ్యాక్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్కి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ చూద్దాము. సో సో అంటే దీనికి కూడా సేమ్ అదే క్వశ్చన్స్ అనమాట. సో మీకు ఎలా తెలుసు అని. సో కొంచెం అంటే మన వీడియో మరీ పెద్దది అవ్వకూడదు కాబట్టి వెంటనే ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ కరికులం అని పెట్టాను, ఇది క్యాజువల్ పెట్టేసా, లర్నింగ్ ఫర్ ఫస్ట్. ఓకే, సో జపనీస్ వాళ్ళ లెటర్స్ కూడా ఎలా ఉంటాయి మనకి కరెక్ట్గా తెలియదు, నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిసేమో చెప్పండి.
ఏదో షూషి కిషన్ ఏదో సౌండ్ వచ్చింది ఇప్పుడు. ఓకే. సో వాళ్ళ సౌండ్ని బట్టి అలా అబ్బో కరెక్టే పెట్టాము. సో మీజు అంట. ఓకే. సో ఇదొక వన్ టైప్ ఆఫ్ గేమ్ లాగా ఉంది. నాకైతే కనుక చాలా బాగా నచ్చింది. అండ్ మా ఫ్రెండ్కి నేను థ్యాంక్స్ కూడా చెప్పాను. ఎందుకంటే సో మనకి మొబైల్ యాప్ గురించి లేదంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ గురించి చెప్పినందుకు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఏంటంటే ఫ్రీగా ఏంటంటే టైం పాస్ కోసము లేదా అంటే మీ ఇంట్రెస్ట్ కోసమో మీ ప్యాషన్ కోసమో ఏంటంటే మీరు ఈ మొబైల్ యాప్ వాడచ్చు, లేదంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాడచ్చు. అంటే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేయను అనుకున్న వాళ్ళు ఏంటంటే సో నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, అలాగే మొబైల్ యాప్ లింక్ కూడా ఇస్తాను. సో మనం ఫ్రీగా లెర్న్ చేసుకోవచ్చు, అలాగే ఏంటంటే ఫ్రీగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటంటే అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సో వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడతారు, మన ఓన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడతాము. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కనీసం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే సో ఇలాంటి కొన్ని అంటే లెటర్స్ కానీ వర్డ్స్ కానీ తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు దాకా మన ఛానల్ని ఇప్పుడు దాకా చూడకుండా అంటే మీరు ఫస్ట్ టైం మాత్రమే మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.